హెచ్సియులు ఎంత పెద్ద దుమ్మారం జరుగుతుంది. సో నిజంగా చాలా మంది చాలా విద్యార్థులు బాధపడుతున్నారు. నిజంగా ఇప్పుడు మా మీడియా వాళ్ళకు లోపల రాణిస్తలేరు. నిజంగానే ఏమన్నా లోపల ఏమైనా జరుగుతుందా? బుల్డోజర్లు వస్తున్నాయా? నిజంగా చెట్లు నరుకుతున్నారా? డిఫార్మేషన్ జరుగుతుందా? హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత కూడా వర్క్ జరుగుతుందా? అవును, నిన్నటికి నిన్న మధ్యాహ్నం వరకు హైకోర్టు స్టే విధించింది. అయితే ఆదేశాలు ఇచ్చినా కూడా హైకోర్టుని ధిక్కరించి మరి అక్కడ చెట్లు నరకడం కానీ ఆ బుల్డోజింగ్ అట్లే ప్రాసెసింగ్ ని కంటిన్యూ చేయడం కానీ జరుగుతుంది. అయితే ఈ దాన్ని మేము ఎట్లా చూస్తున్నామంటే అసలు ఈ హైకోర్టు ఇచ్చినా లేకపోతే మేధావులు అందరూ కూడా మేధావులు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాశం సార్ కావచ్చు, అలాగే అరగోపాల్ సార్ హెచ్సియు ప్రొఫెసర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ని వాళ్ళు ప్రశ్నించినా కూడా వీళ్ళందరి ఆదేశాలను ధిక్కరించి మరి ఇది చేయడం అనేది ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది విచ్చలవిడితనం. ఈ దానిపైన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యూనివర్సిటీ మొత్తం చూసుకున్నట్లయితే గత 15 రోజుల నుంచి ఇది యూనివర్సిటీ లేకపోతే జైలా అనే రకంగా పోలీసులు అందరూ కూడా ఇక్కడికి గుమ్మిగూడడం జరుగుతుంది. అయితే ఈ జంతువులు ఉన్నాయా లేవా అని నువ్వు ఏ రకంగా అయితే ప్రశ్నిస్తున్నావో మరి మీడియాని ఎందుకు నువ్వు లోపలికి రానివ్వడం లేదు? మీడియా ద్వారా అన్నా మేము చూపిస్తాం కదా జంతువులు ఉన్నాయో లేదో, లేకపోతే నీవే వచ్చి చూడు నీకు దమ్ముంటే అని మేము ఈ రకంగా సవాల్ విసురుతున్నాం. మన అసెంబ్లీ వేదికగా చాలా వెటకారంగా ఇక్కడ జంతువులు ఏమి లేవు, బయట గుంట నక్కలు ఉన్నాయి, వాటి వల్ల స్టూడెంట్స్ దెబ్బతింటున్నాను అంటూ మాట్లాడాడు. నిజంగా హైదరాబాద్ కూడా నాగార్జున ఏదో కన్వెన్షన్ కూర్చున్నప్పుడు పర్యావరణాన్ని కాపాడమన్న రేవంత్ రెడ్డి కళ్ళ ముంగట పర్యావరణ ధ్వంసం చేస్తుంటే ఎలా చూడాలి? మీ విద్యార్థి సంఘం ఎలా మాట్లాడుతుంది? ఏం చెప్పాలనుకుంటున్నారు? అవును, ముఖ్యంగా నా పేరు నాగరాజు, నేను పీడిఎస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ విశ్వవిద్యాలయం. అయితే ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడైతే మనకు వచ్చిందో వాళ్ళ 6 గ్యారంటీలతో పాటే ఇంకో గ్యారంటీని కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అదేంటంటే పర్యావరణాన్ని రక్షించడం అన్నమాట. పర్యావరణాన్ని రక్షించాలని డిమాండ్ మీరు పెట్టుకున్నారు కదా, మరి ఏడ రక్షించండ్రు పర్యావరణాన్ని? దామగుండం ప్రాజెక్టుని కట్టాలని చెప్పి ఆ దామగుండం ఫారెస్ట్ ని కొలాప్స్ చేసిండ్రు, అక్కడ ఉన్న బయోడైవర్సిటీని నాశనం చేసిండ్రు. అలాగే ఇప్పుడు అనేక భూములు గత ప్రభుత్వంలో కావచ్చు అన్ని కోకపేట అడవులు కావచ్చు అన్ని నాశనం చేసి ఇప్పుడు మిగిలింది ఒకటి మనకు, అది హైదరాబాద్కి గుండె లాంటిది. అదాని ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో కాపాడుకుంటేనే మనకు రాబోయే తరంలో మనము పర్యావరణం పరంగా ఆక్సిజన్ మనకు అంది మనము ఆరోగ్యంగా జీవిస్తామంటే ఇది ఒక్కటే మిగిలింది. కాబట్టి ఈ దాన్ని మేము కాపాడుకునే విధంగా ప్రభుత్వానికి మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఈ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని కూడా ఈ రకంగా నేను తెలియజేస్తున్నాను. అన్న సూటిగా అడుగుతున్న క్వశ్చన్, మీకు మీ విద్యార్థులకు వేరే ప్రతిపక్ష పార్టీ అండ మీ వెనకాల పార్టీ ఉందా? ఏ పార్టీ ఉండి ఇవన్నీ ఉద్యమాలు చేయమని చెప్తుందా? లేదు. అయితే ముమ్మాటికి ఎటువంటి పొలిటికల్ పార్టీ వాళ్ళు చెయ్యమంటే మేము చెయ్యడానికి మేమేమన్నా చిన్న తరగతుల వాళ్ళం కాదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా ప్రపంచంలోనే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి చదువులు ఉంటాయి. వాళ్ళు చాలా మేధావులు, మేధో సంపత్తి రీసెర్చ్ జరుగుతుంది అనమాట ఇక్కడ పర్యావరణం పైన. అంటే మేధావులు ఎవరి మాటనే వాళ్ళు పట్టించుకోరు అనమాట. వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగానే ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఈ దాన్ని చేస్తూ ఉన్నారు. కానీ ఎవరి సపోర్ట్ తోటో ఎవరు చెయ్యమనో లేకపోతే వాళ్ళు చెప్పినందుకు వాళ్ళు రెచ్చగొట్టినందుకు మేము రెచ్చపోలేదు. మేము మా పర్యావరణాన్ని కాపాడుకుంటే రాబోయే తరాలలో మన అందరం కూడా స్వచ్ఛంగా జీవిస్తామని దాంతో మేము ప్రొటెస్ట్ని మొదలుపెట్టినాం.